మళ్ళీ ఒక డెలివరీ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇది అందరికన్నా ముందు పంపించిన డెలివరీ, కానీ మా ఏరియాలో డెలివరీ ఏజెంట్ లీవ్లో ఉండడంతో ఇది చాలా అంటే చాలా డిలేగా వచ్చింది. రాఖీ తర్వాత ఒక రోజు కాకుండా ఇంకొక రోజు వచ్చింది. హలో ఫ్రెండ్స్, నాకు మళ్ళీ ఒక రాఖీ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇదైతే ముందే రావాలి, కానీ డెలివరీ చేసేవాడు డిలే చేశాడు. అతను లీవ్లో వెళ్ళిపోయాడు. సో నాకు రావడం అయితే డిలే అయింది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. కనబడుతుంది క్లియర్గా. అందరికంటే ముందే ఈ చెల్లి పంపింది. ప్యాకింగ్ చూస్తున్నారా? ఈ డెలివరీ 300 కిలోమీటర్స్ నుంచి అయితే వచ్చింది. కరెక్ట్గా అయితే ఎగ్జాక్ట్గా 300 ఎబోనే ఉంటుంది. నాకు అన్బాక్సింగ్ చేయడం రావట్లేదు, ఏమనుకోకండి. ఎలా అన్బాక్సింగ్ చేయాలి అని తెలియట్లే. చెల్లి బందోబస్తుగా చేసింది లడ్డుగాడు. సో ఈ చెల్లి కూడా నాకు సేమ్ ఫేస్బుక్లోని పరిచయం. ఎలా అన్బాక్సింగ్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. కొంచెం నీట్గా చేయాలని జాగ్రత్త చేస్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు నాకు ఈ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్గా చేయాలనిపిస్తుంది. గజిబిజిగా చింపేస్తే ప్రాపర్గా మంచిగా అనిపించదు. నీట్గా చేస్తే ప్రాపర్గా ఉంటుందని నా ఇంటెన్షన్. ఏమనుకోకండి, ల్యాగ్ అవుతుందని మాత్రం అనుకోకండి, ఓకేనా? చెల్లి పేరు లడ్డు, నేను పెట్టిన పేరు లడ్డుగాడు. మంచి ప్యాకింగ్ అయితే చేసి పంపించింది. కవర్ కూడా నాకు ఇష్టమైన గ్రీన్ కలరే. 1 2 3 చేసేస్తున్నా. వావ్, చాక్లెట్, ఓ మై గాడ్. ఇగో ఇది రాఖీ. కనబడుతుందా ఫ్రెండ్స్? సిల్వర్ రాఖీ పంపించింది చెల్లి. నాకు ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఎమోషనల్గా అవుతున్నా, మాట్లాడలేకపోతున్నా. సరే మళ్ళీ ఫేస్ వీడియో చేస్తా. బిఫోర్ ఫేస్ వీడియో ఫస్ట్ ఈ రాఖీ కట్టుకుంటా. అసలు ఫేస్ వీడియో చేయాలంటే కూడా చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను రాఖీ సిస్టర్స్ ఇచ్చారు కాబట్టి, సిస్టర్స్ కట్టాలి కాబట్టి నేను ఎవరితో కట్టించుకోను, నేనే కట్టుకుంటా, లేదా సిస్టర్సే కట్టాలి.
అంటే ఇంట్లో అనన్య కానీ కల్పన కానీ కట్టుమని అన్నాను. ఎంత కష్టమైనా నేనే కట్టుకుంటా. సో నేను కష్టపడి వీడియో మీకు చూపెట్టాలని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీతో మాట్లాడుతూ కూడా నేను ఎమోషనల్ అవుతున్నా, ఏమనుకోకండి. కొద్దిసేపు ఆగి నన్ను కంట్రోల్ చేసుకొని మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చాను. సో అప్పుడు ఎమోషనల్ అయిన టైంలో కూడా వీడియో తీస్తే బాగుండదు కదా అని అప్పుడు తీయలేదు. సో ఫైనల్లీ అయితే అసలు ఇంకా దానిలో నుంచి బయట రాలేకపోతున్నా. అసలు లడ్డుగాడైతే నాకు రాఖీ పంపించాడు చాలా దూరం నుంచి, 300 అబోవ్ కిలోమీటర్స్ నుంచి. ఇవే రాఖీస్ కనబడుతున్నాయా? యాక్చువల్లీ బ్లర్ మోషన్ పెట్టాను కదా, అందుకే కనబడట్లేదు. ఏం మాట్లాడాలి అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. మీరైతే ఈ వీడియో చూసి ఏమని అనుకోండి, కానీ నేనైతే అసలు ఏం మాట్లాడలేకపోతున్నా. రెండు రాఖీలు పంపింది నా చెల్లి లడ్డుగాడు. ఇది సిల్వర్ రాఖీ, 2 రాఖీలు. నేనేం చెప్పలేకపోతున్నా, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నాను, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకు అవుతున్నాను అని అంటే చెప్తాను టైం వచ్చినప్పుడు. దానికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది చెప్పడానికి, వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రా లడ్డు. సో నాకు ఇప్పటి వరకు 3 ఫేస్బుక్ నుంచి వచ్చాయి, సేమ్ గ్రూపు. సో నాకు 3 అక్కడే పరిచయం అయ్యారు. యాక్చువల్లీ లడ్డు కానీ నేను కలిసి డైరెక్ట్గా రాఖీ కట్టుకోవాలనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల తనకి కుదరలేదు. సో అందుకే నేను వెళ్ళలేకపోయా. కానీ ప్రేమతో నాకు అంత దూరం వచ్చి రాఖీ అయితే పంపించింది. అసలు హ్యాపీనెస్ని కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక సిస్టర్ చూశారు కదా మీరు నిన్నటి వీడియోలో, రతన్దీప్లో వర్క్ చేసే సిస్టర్ కట్టింది. 4 మెంబర్స్ రాఖీ అయితే కట్టడం జరిగింది. ఇంకా చాలామంది కట్టాలనుకున్నారు, వచ్చి కట్టించుకో తమ్ముడు అన్నారు. సో నాకు కుదరలేక వెళ్ళిపోయాను. సో వెళ్తే కట్టేవాళ్ళు, నేను వెళ్ళలేదు. సారీ సిస్టర్స్ టు ఆల్. సో అక్కలు చెల్లెళ్ళు అందరికీ నేనైతే ఎప్పుడు రక్షగా ఉంటానని మాటిస్తున్నాను. మనందరి బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ప్రేమతో మీ అన్నయ్య అండ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.